సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. ఐపీఎల్ 2026లో చెన్నై లీగ్ దశలోనే ఎలిమినేట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. నిన్న జరిగిన కీలక మ్యాచ్లో జీటీ సిఎస్కే పోటీ పడ్డాయి. దీంట్లో ఘోరమైనటువంటి ఓటమితో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించింది చివరి మ్యాచ్లో సిఎస్కే. దీని గురించి మాట్లాడదాం. ఎందుకు సిఎస్కే వరుసగా 3వ సంవత్సరము ప్లే ఆఫ్స్కు వెళ్లకుండా నిష్క్రమించినటువంటి పరిస్థితి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ సేచ్ వెంకటేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. చెన్నై అంటేనే ఒకప్పుడు అసలు ఫైనల్కి పెట్టింది పేరుగా ఉండేది టీం. ప్రతి సీజన్లో ప్లే ఆఫ్స్కి వెళ్ళడం గ్యారంటీ అన్నట్టుగా కనిపించే టీం వరుసగా 3 సీజన్లు, గత 2 సీజన్లు, ఈ సీజన్లో కూడా ప్లే ఆఫ్స్ కూడా వెళ్లకుండానే ఎలిమినేట్ అయినటువంటి పరిస్థితి. ఎందుకు సార్ సిఎస్కే జట్టులో ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు కనిపిస్తుంది? చెన్నైకి ఉన్నంత కన్సిస్టెన్సీ ఏ టీం దగ్గర లేదు. వాళ్ళు 5 టైటిల్స్ గెలవడమే కాకుండా నాకు తెలిసి ఇంకొక 6-7 సార్లు ఫైనల్కి వెళ్ళారు, రన్నర్అప్గా నిలిచారు. వాళ్ళు 14 సీజన్స్ పాటు 2 సార్లు మాత్రమే ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు. ఓన్లీ టూ టైమ్స్ మిస్ అయ్యారు. కానీ మీరు ఇందాక చెప్పినట్టుగా లాస్ట్ 3 సీజన్స్ నుంచి వాళ్ళు టైటిల్ ప్లే ఆఫ్స్కి వెళ్ళలేదు. 2023లో టైటిల్ గెలిచారు. ఆ తర్వాత 2024, 25, 26 3 సార్లు కూడా ప్లే ఆఫ్స్ కూడా చేరుకోలేని పరిస్థితి ఉంది. దీనికి నా దృష్టిలో ప్రధానమైన కారణం ఏంటంటే ధోని విషయంలో ఉన్న ఒక అనిశ్చిత, ఒక అన్సర్టనిటీ. ధోని ఆడతాడు. ముందు జడేజా క్యాప్టెన్సీ ఇచ్చారు, అది మళ్ళీ ఆ జడేజా సరిగ్గా చేయకపోయేసరికి మళ్ళీ ధోని తీసుకున్నాడు. లాస్ట్ సీజన్ కూడా రుతురాజ్ క్యాప్టెన్సీ ఇస్తే అది గాయమైతే మళ్ళీ ధోని క్యాప్టెన్. సో ధోని ఆడతాడా, ధోని రోల్ ఏంటి, ఇదే మీమాంస. ఈసారి కూడా ధోని ఆడతాడని అనుకున్నారు, ధోని ఆడలేదు, ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సో ధోని విషయంలో క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది వాళ్ళు. అంటే ఆ ట్రాన్సిషన్లో ఉన్నారు వాళ్ళు ఒక సంధి కాలంలో ఉన్నారు. ధోని యాక్చువల్గా నన్ను అడిగితే 2023లో ఎప్పుడైతే వాళ్ళు టైటిల్ గెలిచారో, 5th టైటిల్, అప్పుడే ధోని రిటైర్ అయి ఉంటే బాగుండేది. ఒక ఏడాదితో వాళ్ళు కొంచెం స్ట్రగుల్ అయ్యేవారు. నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు ఏంటంటే ఫ్రెష్గా తయారై ఉంటారు. కానీ అలా కాకుండా అంటే ధోని విషయంలో ఆ క్వశ్చన్ మార్క్. అంటే ధోని ఉంటే వాళ్ళకి ఆ మార్కెటబిలిటీ బాగుంది, ధోని కోసం అని స్పెక్టేటర్స్ వస్తున్నారు, ప్రతి స్టేడియం నిండిపోతుంది. ధోని ఆడితే చెన్నైలోనే కాదు వేరే స్టేడియంలో కూడా ధోని ఆఖరి మ్యాచ్ ఏమో అని చెప్పి, అది హైదరాబాద్లో ఆడినా, అహ్మదాబాద్లో ఆడినా, ఎక్కడ ఆడినా సరే క్రౌడ్ బాగా వస్తున్నారు, వాళ్ళకి దే ఆర్ హ్యాపీ. ఐపీఎల్ ఆర్గనైజర్స్ ఆర్ ఆల్సో హ్యాపీ. దానికోసం ధోనికి ప్రత్యేకంగా ఒక రోల్ కూడా ఇచ్చారు, అన్క్యాప్ ప్లేయర్ అని చెప్పి. ధోని అంత క్యాప్ ప్లేయర్ ఎవరు ఉండరు. సో అలాంటి ప్లేయర్, ఒక అన్క్యాప్ ప్లేయర్ 5 ఏళ్ళ నుంచి అతను ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడలేదు కాబట్టి అతన్ని చాలా తక్కువ అమౌంట్కి 4 కోట్లకి మీరు రిటైన్ చేసుకోవచ్చని ఒక వెసులుబాటు కూడా వాళ్ళకి కల్పించారు. దీనివల్ల ఏమైందంటే వాళ్ళ టీంకి చాలా డ్యామేజ్ జరిగింది. ఒక ఏడాది లేదా 2 ఏళ్ళు ఉండాల్సిన ఆ ట్రాన్సిషన్ పీరియడ్ 3 ఏళ్ల పాటు కొనసాగింది. యాక్చువల్లీ ఈసారి టీం చాలా బాగుంది, కొన్ని గాయాలు ఇబ్బంది వచ్చింది. కానీ సో నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మరింత బాగా పర్ఫామ్ చేయొచ్చు. కానీ ఈసారి మాత్రం వాళ్ళ బౌలింగ్ చాలా వీక్ అనిపించింది. బ్యాటింగ్లో కూడా ఎవరు కూడా కన్సిస్టెంట్గా ఆడలేదు. సంజు శాంసన్ కొన్ని మ్యాచ్లు బాగా ఆడాడు, వాళ్ళ కెప్టెన్ రుతురాజ్ టోటల్గా ఫెయిల్ అయ్యాడు. ఇంకా మిగతా బ్యాట్స్మెన్ ఎవ్వరు కూడా చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు. సో నిన్న జరిగినటువంటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే, నిన్న ఒకానొక దశలో 10 రన్ రేట్ మెయింటైన్ చేస్తూ గెలుస్తారేమో అనిపించారు, కానీ వరుస వికెట్లు కోల్పోయినటువంటి పరిస్థితి. ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజ్లో నిలబడలేకపోయినటువంటి సిచ్యువేషన్ కనపడింది. అంటే ఆ ఒత్తిడిలో ఏమన్నా కూరుకుపోయారా బ్యాట్స్మెన్ అంతా? అంటే వెన్ యూఆర్ చేసింగ్ 230 ఈజ్ నాట్ ఎ స్మాల్ స్కోర్. అంత పెద్ద టార్గెట్ చేసినప్పుడు అగేన్స్ట్ క్వాలిటీ బౌలింగ్ అటాక్, ప్రాబ్లీ ది బెస్ట్ బౌలింగ్ అటాక్ ఈ సీజన్ మొత్తం. సో అక్కడ రబాడా, సిరాజ్ వాళ్ళు పవర్ ప్లేలోనే 4 వికెట్లు తీశారు. సో అక్కడే చెన్నై చేజ్ అనేది చాలా వరకు ముగిసిపోయింది. తర్వాత బ్రీఫ్గా ఎప్పుడైతే శివం దూబి కొద్దిగా బిగ్ హిట్స్ కొట్టాడో, సో అక్కడ మనకు కొంత హోప్ కనిపించింది. కానీ వీ నో దట్ దే ఆర్ ఫైటింగ్ ఏ లూజింగ్ బ్యాటిల్. సో అది క్లియర్గా మనకు అర్థమైంది. సో వాళ్ళు ముందుగా అన్ని రన్స్ ఇచ్చేయడం, గుజరాత్ ఈజ్ స్ట్రాంగ్ బ్యాటింగ్ సైడ్, నో డౌట్, సందేహం లేదు. కానీ వాళ్ళకి అన్ని రన్స్ ఇచ్చేయడం మొదట్లోనే అంటే వాళ్ళ బౌలింగ్లో ఎలాంటి పదును లేదు. అన్షుల్ కాంబోజ్ వాజ్ గుడ్ ఇన్ ద ఇనిషియల్లీ. తర్వాత అతను బౌలింగ్ ఏం పెద్దగా ఒప్పుకోలేదు. స్పెన్సర్ జాన్సన్ తీసుకొచ్చారు, అతను కూడా ఏం పెద్ద బాగా పర్ఫామ్ చేయట్లేదు. నూర్ అహ్మద్ కూడా కొన్ని మ్యాచ్ల్లోనే అతను మంచి బౌలింగ్ చేశారు. సో ఓవరాల్గా దేర్ బౌలింగ్ ల్యాక్డ్ పంచ్ లేకపోవడం అనేది అది ప్రధాన కారణం అని అనుకుంటున్నాను. బ్యాటింగ్ అంటే కూడా వాళ్ళ బౌలింగ్ టైంలో, అంటే ఫస్ట్ ఇన్నింగ్స్లోనే వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు వెన్ దే కన్సిడర్డ్ 229 టు గుజరాత్ అని. సో నిన్న ఆ బ్యాటింగ్ విభాగంలో కనుక చూస్తే గుజరాత్ ఇదే రకమైనటువంటి ప్రదర్శన కనబడితే ఈసారి ఆల్రెడీ టాప్ 2లోకి వచ్చేసింది, ఈజీగా కప్ కూడా గెలిచే అవకాశం ఉందో అన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే మొదట ఈ యొక్క సీజన్లో మొదటి మ్యాచ్లతో కంపేర్ చేస్తే ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది జీటీ. రైట్ టైంలో ఫామ్లోకి వచ్చారు వాళ్ళు. అండ్ వాళ్ళ బ్యాటింగ్లో మీరు అన్నట్టుగా టాప్ 3నే బాగున్నారు. టాప్ 3 ఎక్సెప్షనల్గా ఉన్నారు. వాళ్ళు ముగ్గురు కూడా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇద్దరైతే 600 దాటారు. బట్లర్ కూడా ఐ థింక్ స్కోర్డ్ ఆల్మోస్ట్ 500 రన్స్.
అంత కన్సిస్టెన్సీ లాస్ట్ ఇయర్ కూడా ఇలాగ ఆడారు, ఈసారి కూడా అలాగే ఆడారు. సో వాళ్ళకి మిడిల్ ఆర్డర్లో కొంత వీక్నెస్ ఉన్నా కూడా అదేం మనకు కనపట్లేదు. మిడిల్ ఆర్డర్లో అవసరమైనప్పుడు వాషింగ్టన్ ఆల్సో ఇస్ పర్ఫార్మింగ్. సో వాళ్ళకి ఆ ప్రాబ్లం ఉంది. ఏదో ఒక రోజున అంటే ఇంకా రాబోయే ప్లే ఆఫ్స్లో అది ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంది. బట్ సో ఫార్ సో గుడ్, వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నారు. వాళ్ళు బౌలర్స్ కూడా, వాళ్ళు ఐ థింక్ దే ఆర్ మోర్ స్ట్రాంగర్ ఇన్ బౌలింగ్ దాన్ బ్యాటింగ్. మనం ఎప్పుడు ఈ టాప్ 3 గురించి మాట్లాడుతున్నాం, ఇది బ్యాటింగ్ గురించి, కానీ బౌలింగ్లో ఆ టాప్ 3 కూడా ఉన్నారు వాళ్ళు. బౌలింగ్లో సిరాజ్, రబాడా అండ్ రషీద్ ఖాన్. నిన్న చూస్తే వాళ్ళు ముగ్గురు కూడా 3 వికెట్లు తీశారు. సో మనం ఎప్పుడు బ్యాటింగ్ పరంగానే ఆలోచిస్తాం, బ్యాటింగ్లో టాప్ 3 గురించి మాట్లాడదు, కానీ బౌలింగ్ టాప్ 3 కూడా చాలా బాగున్నారు వాళ్ళు. రబాడా అయితే 150 కిలోమీటర్స్ తక్కువ కాకుండా బౌలింగ్ వేస్తాం. అసలు 140 వేస్తేనే చాలా హై స్పీడ్గా మనం భావిస్తాం. సో అతను నిన్న బౌలింగ్లో మోస్ట్ ఆఫ్ ది డెలివరీస్ క్లాకింగ్ 140, 150, 155 ఆ రేంజ్లో. దట్ ఈస్ ఎక్స్ప్రెస్ పేస్, చాలా చాలా ప్రచండ వేగం. అండ్ సిరాజ్ ఆల్సో ఇస్ డూయింగ్ ఎక్సెప్షనల్లీ గుడ్ జాబ్. సో ఐ థింక్ బ్యాటింగ్ బౌలింగ్ రెండిట్లో కూడా వాళ్ళు స్ట్రాంగ్గా ఉంది. ఓన్లీ కొద్దిమంది కావచ్చు, కానీ మిగతా వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్ ది సపోర్ట్ కాస్ట్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది 2026 సీజన్లో సిఎస్కే ఘోరమైనటువంటి వైఫల్యం కారణంగా సీజన్ ప్లే ఆఫ్స్కు వెళ్లకుండానే ముగించుకుంది. ఈ యొక్క ఐపీఎల్ సీజన్లో ఇక చెన్నై కథ ముగిసింది. వారు 14 మ్యాచ్లు ఆడిపోయి పూర్తిగా ఎలిమినేషన్కి అయిపోయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు జీటీ ఇంకా మెరుగు పాయింట్ లభించి 2వ స్థానానికి వెళ్ళింది. మరి మొదటి 2 స్థానాల్లో కంటిన్యూ అవుతుందా, ఈరోజు మ్యాచ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏదేమైనా కూడా ఒకప్పుడు ప్రతి సీజన్లో ఫైనల్కి చేరేటువంటి సిఎస్కే గత 3 మ్యాచ్ల నుంచి వరుసగా ఈ రకమంగా ప్లే ఆఫ్స్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే వారి అభిమానులని తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.